మనందరం డిస్కస్ చేస్తాం జాంగో అనేది రియల్ టైమ్ సినారియో టాస్క్ల ఆధారంగా చేసేస్తాం అనమాట. ఓకే, దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే ఒక టాస్క్ డిస్కస్ చేసేసి లేటర్ మనం ఏం చేద్దామంటే జాంగో లోపలికి ఎంటర్ అయిపోతాం. ఓకే, మురళి కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దిస్ థింగ్? Given a number n, write a program to print right angle triangle of n rows of using star. ఒక నెంబర్ ఇస్తాడంట, దాని రైట్ యాంగిల్ లో స్టార్ ప్రింట్ చేయాలి. ఏది ఇస్తాడు అక్కడ? ఓకే, అంటే ఇప్పుడు నాకేమని ఇచ్చారంటే గివెన్ ఏ నెంబర్, నాకేమి ఇచ్చారంటే ఒక నంబర్ అనేది ఇస్తారంట. అంటే ఆ నంబర్ అనేది ఏమి రిప్రజెంట్ చేస్తుందంటే మనకి ఎన్ని రోజులు ఉండాలి అనేది చెప్తుంది అనమాట. సో మనం తీసుకున్న నెంబర్ 4 కనుక ఏమవుతుంది, 4 రోస్లో నాకేం కావాలంటే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగిల్ అనేది ఫామ్ కావాలి. దాంట్లో ఏటిని యూజ్ చేయాలంటే మనం స్టార్స్ అనే వాటిని యూజ్ చేసేసి మనం ఏం చేయాలంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న ఒక రైట్ యాంగులర్ ట్రయాంగిల్ని మనం ఫామ్ చేయాలన్నమాట. ఇలా ఫామ్ చేయాలి అంటే మనం కోడ్ అనేది ఎలా రాస్తారనే దాని గురించి చూద్దాం అనమాట. ఓకేనా? ఓకే డన్. సో అలా రాయాలి అంటే మనం ఎలా రాస్తాం ఏంటి అనేది చూద్దాం అనమాట. సో దానికి ఇన్పుట్లో నేను ఏం చేద్దాం అంటే నెంబర్ 4 అని తీసుకున్నాను. ఇప్పుడు ఇన్పుట్లో నెంబర్ 4 తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు నాకేం కావాలి, ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఇన్పుట్లో మనం తీసుకున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని ప్రోగ్రాంలోకి తెచ్చుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేస్తానంటే n ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నేను చాలా రోజుల నుండి చెప్తున్నాను అనమాట. ప్రతిరోజు కూడా మళ్ళీ మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ నుండి నేను చెప్పలేను అనమాట. సో మనం ఏం చేస్తున్నామంటే ఇలాంటి ప్యాటర్న్ టికెట్స్ ఏవైతే ఉంటాయో ఈ ప్యాటర్న్ టికెట్స్ అనే వాటిని మనం సాల్వ్ చేయాలి అంటే మోర్ ఎక్స్పెన్సివ్, అంటే ఒక 3 to 5 years ఎక్స్పీరియన్స్ విత్ వాయిస్ ఎలా డీల్ చేస్తారంటే నెస్టెడ్ లూప్స్ని యూజ్ చేసేసి ఇలాంటి ప్యాటర్న్ క్వశ్చన్స్ని ఏం చేస్తారంటే సాల్వ్ చేయడం అనేది చేస్తారు. అలా సాల్వ్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేస్తాము, నెస్టెడ్ లూప్లో మనం ఏం చేస్తామంటే అవుటర్ లూప్, ఇన్నర్ లూప్ అనేది పెడతాం. అవుటర్ లూప్ అనేది ఏమి రిప్రజెంట్ చేస్తుందంటే మనం ఎన్ని రోజు ఉండాలో అనేది చెప్తుంది. అప్పుడు ఎన్ని రోజు ఉండాలో మనం చెప్పాలనుకోండి ఎలా చెప్తాము, 1, n+1. ఎందుకని 1, n+1 అని తీసుకున్నంటే నా రో ఈజ్ కౌంటింగ్ ఫ్రమ్ 1 నుండి కౌంట్ చేస్తుంది అనమాట. ఓకే, లేటర్ నేను ఏం చేస్తున్నానంటే ఇన్నర్ లూప్ ద్వారా నేను ఏం చేస్తున్నానంటే నా దాంట్లో ఎన్ని కాలమ్స్ ఉండాలి అనేది చెప్తున్నాను అనమాట. ఆ కాలమ్స్ ఉండాలి కాబట్టి ఎంత ఉండాలో నాకు తెలియదు కాబట్టి అలానే ఉంచేసాను. తర్వాత నాకేం కావాలి, ప్రింట్ ఆఫ్ ప్రతి రోలో కూడా నాకేం కావాలి, స్టార్సే ఉండాలి కాబట్టి ఇక్కడికి నేను ఏం చేశాను, స్టార్ అని ఇచ్చాను. ఆఫ్టర్ దట్ మనం ఏం చేసాము, ఎండ్ ఇండెక్స్, అంటే ప్రతి రో కూడా నాకేం కావాలి, స్టార్స్తోనే ఉండాలి కాబట్టి అప్పుడు నేను ఏం చేశాను అంటే తర్వాత ప్రతి స్టార్ తర్వాత కూడా నాకు స్పేస్ రావాలి అనేసి ఎండ్ సింటాక్స్ రాసేసాను. ఆఫ్టర్ దట్ నాకు సేమ్ సినారియో కాబట్టి ఆఫ్టర్ ప్రతి ఇన్నర్ లూప్ అయిపోయినాక నేను ఏం చేశాను అంటే స్టాప్ చేసాను అసలు లూప్ని. తర్వాత అవుటర్ లూప్లో వాల్యూ ద్వారా రన్ చేయాలని ఇలా తీసేసుకున్నాను అన్నమాట. ఎందుకంటే ప్యాటర్న్ క్వశ్చన్లో రైట్ యాంగులర్ ట్రయాంగులర్ కనుక వాల్యూస్తో కనుక మనం చేయాలి అంటే ఇప్పటికీ కొన్ని వందల టికెట్స్ అనేవి మనం చేసేసాం. వాటిలో మనం ఏం రాస్తామంటే కోడ్ ఇలానే రాసేసాం అనమాట. బట్ ఇక్కడ మనం ప్యాటర్న్ డీల్ చేసేటప్పుడు ఆ ప్యాటర్న్లో కాలమ్స్లో ఉన్న వాల్యూస్ని ఏమేమి తీసుకోవాలి అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఓకే డన్. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నానంటే ఫస్ట్ కాలంలో ఎన్ని వాల్యూస్ కావాలి, ఎన్ని స్టార్స్ కావాలి అనేది చూద్దాం. ఎన్ని స్టార్స్ కావాలి, ఒక స్టార్ కావాలి. అలానే సెకండ్ అంటే ఒక్కొక్క కాలం తీసేసుకున్నాం. ఇప్పుడు నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇక్కడికి వెళ్ళి కాలమ్స్ చూద్దాం. ఆ కాలమ్స్లో నేనేం చేద్దాం అనుకున్నా అంటే కాలం చూద్దాం. ఫస్ట్ కాలంలో ఎన్ని స్టార్స్ ఉండాలో చూద్దాం అనమాట. ఎన్ని స్టార్స్ ఉండాలి, 1 ఉండాలి. తర్వాత రెండో కాలంలో ఎన్ని ఉండాలి, 3 స్టార్స్ ఉండాలన్నమాట. తర్వాత 4వ కాలంలో ఎన్ని ఉండాలి, 5 స్టార్స్. 6వ కాలంలో ఎన్ని ఉండాలి, 7 స్టార్స్. రో యొక్క నెంబర్స్ కనుక చూసామనుకో ఇది 1, 2, 3 and 4. నాకు కనుక రో నెంబర్స్ ద్వారా చూసినప్పుడు ఏమైనా ఈ వాల్యూస్ అనేవి ఎలా ఉన్నాయి, ఇంక్రీజ్డ్ ద ఆర్డర్లో ఉన్నాయి. ఇంక్రీజ్డ్ ద ఆర్డర్లో ఉన్నాయి అంటే అప్పుడు మనం ఏ ఫార్ములా వాడాలి, ఐని యూజ్ చేసుకొని చేయాలి. ఐని యూజ్ చేసుకొని ఫస్ట్ కాలంలో 1 కనుక రావాలనుకున్నప్పుడు ఎలా చేస్తాము, 2 into i-1 అన్నాం అనుకున్నప్పుడు ఎంత వస్తుందో చూద్దాం. 2 into i-1 అన్నాం అనుకున్నప్పుడు ఏం జరిగింది, 2 into i-1 అంటే ఎంత, 2 1s are 2 -1 అంటే 1. తర్వాత రెండో వాల్యూని తీసేసుకున్నా కానీ ఇలానే వస్తుంది. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా ప్యాటర్న్లో రేంజ్లో ఒక్కొక్క కాలంలో ఎన్ని నెంబర్స్ ఉండాలో నాకు తెలియాలి అంటే
అప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ రేంజ్ కార్డ్కి వెళ్ళేసేసి అలీబాబా టెక్నిక్ అని మనం కొన్ని వందల సార్లు చేశాను టికెట్స్. ఈ అలీబాబా టెక్నిక్ని యూజ్ చేసేసి ఆ రో నెంబర్ ఎంతైతే వస్తుందో ఆ రో నెంబర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసాను అనమాట. 2 × I - 1 అని ఇచ్చేస్తున్నాను అనమాట. ఇచ్చేసి నేను ఏం చేస్తానంటే కోడ్ని రన్ చేశాను. లేటర్ నాకేం జరిగిందో చూద్దాం. డన్. అంటే నాకు ఈ ప్యాటర్న్ క్వశ్చన్ అనేది ఏమైందంటే కంప్లీట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. సో ఒక నెక్స్టెడ్ లుక్తో మనం ఏం చేసామంటే ఒక రైట్ యాంగులర్ ట్రయాంగులర్ చేసి దాంట్లో ఫిక్స్డ్ వాల్యూస్ కనుక మనం రిప్రజెంట్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే కాలంలో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలి అనే దాన్ని మనం ఏం చేస్తామంటే అలీబాబా టెక్నిక్ని యూజ్ చేసేసి ఆ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఇలాంటి టికెట్స్ అన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే డీల్ చేయడం అనేది చేస్తాం అనమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? ఎనీబడి హ్యావ్ మురళి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నవీన్, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? నో సార్. ఓకే, ఎందుకంటే ఈ ప్యాటర్న్ క్వశ్చన్స్ అన్నిటిని కూడా ఏంటిదంటే సేమ్ సినారియో తీసుకొని మనం చేస్తాం అనమాట. సో అందుకని మనం ఏంటంటే ప్రతి దానికి కూడా మనం నంబర్ ఆఫ్ టైమ్స్ చేయలేం కాబట్టి అందుకని నేను ఏం చేస్తానంటే కొంచెం క్విక్గా చెప్పేస్తున్నాను అనమాట. ఓకేనా? Murli, can you explain this ticket to us? Write a program to print number of 1 to n each rows, forming a rectangular pattern, m rows and n columns. ఒక ప్రోగ్రామ్ ఇస్తారంట నెంబరు 1 నుంచి n అని వాల్యూ దాకా. ఈచ్ రో ఫార్మింగ్ నుంచి రెక్టాంగులర్ ప్యాటర్న్ లో m రోస్ ని n కాలమ్స్ చూపించమంటున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2 and 3 ఇస్తున్నాడు. ఏదైతే 2 and 3 ఇస్తాం కాబట్టి 2 రోస్ మనం చేసుకోవాలి, 3 ఇచ్చా కూడా 3 కాలమ్స్ చేయాలి. మనకి ఏమని చెప్పారంటే ఒక టికెట్ అనేది ఇచ్చారన్నమాట. ఎలా ఇచ్చారంటే టికెట్ ఒక ప్రోగ్రామ్ రాయమన్నారు. ఆ ప్రోగ్రాంలో నాకు ఏముండాలంటే నెంబర్స్ ఉండాలన్నమాట. ఎంతవరకు నెంబర్స్ ఉండాలంటే మనం నెంబర్ ఎంతైతే తీసుకున్నామో ఆ నెంబర్ వరకు మాత్రమే ఉండాలన్నమాట. సపోజ్ దట్ నేను ఏం తీసుకున్నానంటే 3 అని తీసుకున్నాను అంటే అప్పుడు నాకు రోస్ అనేది ఉండాలంటే ఇప్పుడు నేనేం చేశానంటే నాకు ఒక ప్రోగ్రామ్ రాయమన్నాడు. ఆ ప్రోగ్రాంలో నెంబర్స్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉండాలంటే ప్రతి రోలో కూడా నాకు ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉండాలి, నేను తీసుకునే నెంబర్ ఎంతైతే ఉంటుందో ఆ నెంబర్ వరకు నాకు ఏం కావాలంటే అన్ని వాల్యూస్ అనేవి ఉండాలన్నమాట. వాటిల్లో నాకు ఏం కావాలంటే అదంతా కూడా నాకు ఎలా ఉండాలంటే ఒక రెక్టాంగులర్ ప్యాటర్న్లో ఉండాలి. దాంట్లో నాకు ఏంటిదంటే m రోస్ m కాలమ్స్ ఉండేటట్టు నాకు ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ కావాలన్నమాట. అంటే ఈ టికెట్ చెప్పడానికి నాకు కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంది. అందుకోసం మనం ఏం చేద్దామంటే పెయింట్లోకి వెళ్ళేసి ఒకసారి ఈ టికెట్ ఎలా ఏంటిది అనే దాని గురించి ఒకసారి మీనింగ్ చూసుకొని దాని ద్వారా మనం ఏం చేద్దామంటే ఈ టికెట్ని మనం ఏం చేద్దామంటే అచీవ్ అనేది చేసేద్దాం. అంటే ఫస్ట్ మనకి ఏమి ఇస్తారంటే మనకి ఇన్పుట్లో 2 నెంబర్స్ ఇస్తారంట. ఒక నెంబర్ ఎంత ఇచ్చారంటే m అని ఒక నెంబర్ ఇచ్చారు. ఎంత ఇచ్చారంటే 2 అని ఇచ్చారనమాట. ఇంకొకటి మనకి ఏమి ఇస్తారంటే ఇంకొక నెంబర్ ఇస్తారు ఇన్పుట్లో సెకండ్ లైన్లో. ఆ నెంబర్ని మనం ఏమైనా రిప్రజెంట్ చేసుకోవాలంటే n అని రిప్రజెంట్ చేసుకున్నాను. అంటే నాకు ఏంటిది m అని ఒకటి ఇస్తారనమాట. అది ఎంత ఇచ్చారంటే 2 అని ఇచ్చారు. n అని మరొకటి ఇచ్చారనమాట. ఎంత ఇచ్చారంటే 3 అని ఇచ్చారు. అంటే m అంటే ఏమని పిలుస్తారంటే రో అని పిలుస్తారనమాట. n అంటే ఏమని పిలుస్తారంటే కాలం అని పిలుస్తారనమాట. అంటే ఇప్పుడు నాకేం కావాలంటే 2 రోస్ 3 కాలమ్స్తో ఉన్న ఒక రెక్టాంగులర్ ట్రయాంగులర్ అనేది నాకేం కావాలంటే ప్రింట్ కావాలన్నమాట. అంటే 2 రోస్ 3 కాలమ్స్తో ఉన్న ఒక రెక్టాంగులర్ ట్రయాంగులర్ అనే దాన్ని నేను ఏం చేయాలంటే ఫామ్ చేయాలన్నమాట. అలా ఫామ్ చేయాలి అంటే పైథాన్లో ప్రోగ్రామ్ ఎలా రాస్తారు అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఈ టికెట్ కనుక మనం సాల్వ్ చేయాలనుకో ఎలా సాల్వ్ చేస్తారో చూద్దాం అనమాట. అంటే నాకు ఎలా ఫామ్ కావాలంటే ఎన్ని రోస్ ఉండాలి, 2 రోస్ ఉండాలన్నమాట. దాంట్లో కాలమ్స్ అనేవి ఎక్కడ ఫామ్ కావాలంటే నేను తీసుకున్న నెంబర్ ఎంతైతే ఉందో ఆ నెంబర్ వరకు 1 నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట.
అంటే ఎలా ఉండాలంటే 1 2 3 ఇలా నాకు ఒక రో ఎలా ఫామ్ కావాలంటే 1 2 3 అంటే నేను కాలంలో ఏ నెంబర్ అయితే చెప్పానో ఆ నెంబర్ వరకు నాకు ఏం కావాలంటే అన్ని వాల్యూస్తో నాకు ఏం కావాలంటే కాలమ్స్ అనేవి ఫామ్ కావాలన్నమాట. అలా ఎన్ని కాలమ్స్ ఫామ్ కావాలి? 1 2 3 అనే 3 కాలమ్స్తో నాకు ఎన్ని రోస్ ఫామ్ కావాలి? 2 రోస్ ఫామ్ అవ్వాలన్నమాట. ఇలా ఫామ్ కావాలి అంటే పైథాన్లో మనము ప్రోగ్రామ్ అనేది ఎలా రాస్తారు అనేది మనకి ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్స్ అనమాట. ఇలాంటి టికెట్ని కనుక సాల్వ్ చేయాలనుకోండి ఎలా సాల్వ్ చేస్తారనేది చూద్దాం అనమాట. సపోజ్ దట్ నేను ఏం చేశారంటే m=3 అని ఇచ్చారు, n నాకు ఎంత ఇచ్చారంటే 2 అని ఇచ్చారు. అప్పుడు నాకు ఇదే క్వశ్చన్ ద్వారా నాకు ప్యాటర్న్ ఎలా ఫామ్ కావాలి మురళి గారు? నాకు వాల్యూస్ m అంటే 3, n అంటే 2 అని ఇచ్చారు. అప్పుడు నాకు రెక్టాంగులర్ అనేది ఏ ప్యాటర్న్ లో ఫామ్ అవుతుంది? వన్ టూ త్రీ ఉంటుంది. 1 2 1 2 ఇలా నాకేం కావాలంటే ఈ టైప్ ఆఫ్ ప్యాటర్న్ నాకేం కావాలంటే ఫిగర్ అనేది ఫామ్ కావాలన్నమాట. ఇలా ఫామ్ కావాలి అంటే మనం కోడ్ అనేది ఎలా రాస్తారు అనే దాని గురించి మనం ఏం చేద్దాం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా? అంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్, ఈ ప్యాటర్న్లో ఉన్న ప్రతి క్వశ్చన్ కనుక మనం సాల్వ్ చేయాలంటే ఏం చేస్తాము ఒకటే ఒక్క ప్యాటర్న్ యూజ్ చేస్తాం. అంటే మనం మాన్యువల్గా అయినా చేయొచ్చు అని చెప్పాను, నేను లూప్ ద్వారా చేయొచ్చు అన్నాను. ఇంకా అడ్వాన్స్డ్గా కనుక చేయాలనుకో నెస్టెడ్ లూప్ అనేది చాలా అడ్వాన్స్డ్ అని చెప్పాను అనమాట. సో నెస్టెడ్ లూప్ అనే కండిషన్ ద్వారా మనం ఏం చేస్తాం అంటే టికెట్ అన్నిటిని కూడా ఎలా చేస్తారనేది మనం నేర్చుకోవాలన్నమాట. సో దట్ ఈస్ ద వే మనం ఏం చేస్తున్నామంటే ఈ టికెట్ని నెస్టెడ్ లూప్ ద్వారా ఎలా చేస్తారనేది చూద్దాం అనమాట. ఓకే, అలా చేయాలి అంటే మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే రోస్ కాలమ్స్ని ప్రిపేర్ చేసేద్దాం. ఇప్పుడు నాకేం కావాలి? ఎం అనేది ఏం చెప్తుంది? రో అని చెప్తుంది కాబట్టి రోస్ అని మనం ఏం చేద్దాం అంటే ఎన్ని తీసుకోవద్దు, రోస్ అని తీసేసుకుని రోస్ ఈక్వల్ టు ఎంత అని తీసుకున్నాము. ఫస్ట్ లైన్ ఆఫ్ ద ఇన్పుట్ నాకేమి ఇచ్చారు చూద్దాం. మనం ఇన్పుట్ అనే ఈ ప్రోగ్రామ్ కనుక చేయాలంటే ఇన్పుట్ అనే డబ్బా ఓపెన్ చేసి దానిలో నువ్వు ఏదైనా ఒక నంబర్ తీసుకో, ఆ నంబర్ అనేది నాకేం ఉండాలంటే 2 అని తీసుకున్నాను. అది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే ఎం అనేది ఫస్ట్ లైన్ నువ్వు ఏమైనా తీసుకో, దాన్ని దేంతో రిప్రజెంట్ చేయాలని చెప్పారంటే ఎం అనే వాటితో రిప్రజెంట్ చేయమన్నాడు. సో నేను కూడా ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఫామ్లోకి వెళ్ళేసి నేను ఏం చేద్దాము, నా ఇన్పుట్లో ఏదైతే తీసుకున్నానో ఇన్పుట్ డబ్బాలో ఆ తీసుకున్న నెంబర్ అంతా కూడా ప్రోగ్రాంలోకి తెచ్చుకోవాలనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తాము, ఇన్పుట్ ఆఫ్ అని చెప్తాం అనమాట. ఓకే, ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తాము, మనం ఇన్పుట్ అనే డబ్బాలో ఏదైతే తీసుకున్నామో ఆ తీసుకున్న వాల్యూని మనం ఏం చేస్తాం ప్రోగ్రాంలో స్టోర్ చేసుకోవాలనుకో ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేసేసుకొని దాంట్లో స్టోర్ చేస్తాం. లేటర్ మనం ఏం చేద్దాం అంటే ప్రాపర్గా మనం రాసిన వాల్యూ స్టోరేజ్ అయితే లేదో చూద్దాం. అందుకోసం మనం ఏం చేద్దాం, ప్రింట్ ఆఫ్ ఎం అని ఇద్దాము, రన్ చేసి చూద్దాం. అప్పుడు నాకేమైంది, మనం ఏదైతే ఇన్పుట్ డబ్బాలో తీసుకున్నామో వాల్యూ అనేది ప్రాపర్గానే వచ్చేసిందని నాకు అర్థమైంది. తర్వాత ఇన్పుట్ డబ్బాలో సెకండ్ లైన్ ఏం చెప్పారు, ఇన్పుట్ అనే డబ్బాలో సెకండ్ లైన్ యూజ్ చేసుకో, దాంట్లో నీకు నచ్చిన నెంబర్ ఏదైనా ఇచ్చుకో అని చెప్పారనమాట. ఇదే నెంబర్ నేను ప్రోగ్రాంలోకి తెచ్చుకోవాలనుకోండి, అప్పుడు మళ్ళీ మనం ఎలా రాస్తాం కోడు, n=int ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అని రాస్తాం అనమాట. అప్పుడు మనకేమవుతుంది, సెకండ్ లైన్ ఆఫ్ ఇన్పుట్లో మనం ఏదైతే ఇంటీజర్ తీసుకున్నామో ఆ నెంబర్ వచ్చి మనకి ఏమవుతుంది, n అనే వేరియబుల్లో స్టోరేజ్ అవుతుంది. ఓకే, ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే ఇన్పుట్ వాల్యూస్ కంప్లీట్ చేసేసాం కాబట్టి ఇప్పుడు నాకు కావాల్సిన ప్యాటర్న్ని ఫామ్ చేద్దాం. అలా ఫామ్ చేయాలనుకోండి, ఈ ప్యాటర్న్ క్వశ్చన్ కనుక మనం ఫామ్ చేయాలంటే ఎలా చేస్తామంటే ఒకటే ఒక మెథడ్ ఫాలో అవుతామని చెప్పుకున్నాం కదా, ఏంటిది, నెస్టెడ్ లూప్ ద్వారా చేస్తాం. ఆ నెస్టెడ్ లూప్లో ఎలా రాస్తాము, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్, ఆ రేంజ్ ఆఫ్లో ఎంత ఇస్తారో తర్వాత చూద్దాం. తర్వాత నేనేం చేద్దామంటే ఫర్ జే రేంజ్ ఆఫ్ అనేసి తర్వాత మనం ఏం చేద్దామంటే ఇది కూడా కాలం పెట్టేద్దాం. ఓకేనా, ఇక్కడ రాసి చూద్దాం. ఇప్పుడు నాకేం కావాలి, ఎన్ని రోస్, అవుటర్ లూప్ అనేది ఏం చెప్తుంది, ఎన్ని రోస్ ఉండాలో చెప్తుంది. మనకు రోస్ దేంతో రిప్రజెంట్ చేసాము, ఎం అనే నెంబర్తో చెప్పామన్నమాట. మనకు వాడు చెప్పామన్నమాట, ఫస్ట్ నువ్వు తీసుకునే ఎం రోస్ అన్నాడు, అంటే
ఎం అనే ఫస్ట్ లైన్ నీకు ఏదైతే చెప్తుందో అన్ని రోస్ ఉండాలి అని ఎం ద్వారా చెప్పావు. అంటే ఎన్ని రోస్ ఉండాలి నాకు? ఎంలో నేను ఎంత తీసుకున్నాను? 2 తీసుకున్నాను కాబట్టి 2 రోస్ రావాలన్నమాట. 2 రోస్ అనేవి ఫామ్ అవ్వాలి అనుకో, రేంజ్ ఆఫ్ కాడ మనం వాల్యూని ఎలా తీసుకుంటాం? రెండు వాల్యూస్ కనుక రావాలనుకుంది, మనం వాల్యూస్ ని ఎలా తీసుకుంటాం? రేంజ్ లో 1, m ప్లస్ 1 అంటే 1, 3 అని తీసుకున్నాను అనుకోండి, అప్పుడు 1, 2 వస్తుంది, నాట్ ఇంక్లూడెడ్. అంటే m+1 అంటే నాకు 2 రోస్ కావాలనుకున్నప్పుడు నేను 1తో కౌంట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి 1, n+1 అని తీసుకున్నాను. ఓకే, ఇది కూడా మీ అందరికి తెలుసు కాబట్టి ఓకే. అలానే మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఎన్ని కాలమ్స్ ఉండాలో చూద్దాం అనమాట. ఇప్పుడు నాకు ఎన్ని కాలమ్స్ ఉండాలి? నేను ఎంతైతే తీసుకున్నానో అన్ని కాలమ్స్ ఉండాలన్నమాట. నాకు అన్ని కాలమ్స్ కనుక ఉండాలి, ప్రతిసారి నాకు ఒక ఒక అవుటర్ లూప్ లో ఒక వాల్యూ రన్ అవ్వాలి, నాకు ఏం కావాలి? ఇన్నర్ లూప్ లో అన్ని వాల్యూస్ రావాలన్నమాట. అంటే ఇన్నర్ లూప్ లో నాకు ఎన్ని వాల్యూస్ కావాలి? 3 కాలమ్స్ కావాలి. 3 కాలమ్స్ కనుక కావాలనుకోండి, అప్పుడు మనం ఎలా తీసుకుంటాం? ఫస్ట్ కాలంలో వాల్యూ 1 రావాలి అనుకుని 1, n+1 అని తీసుకున్నాను. అంటే అప్పుడు నాకు ఏం జరిగిందో చూడండి. 1, అంటే కాలంలో ఎన్ని ఉండాలి? 3 వాల్యూస్ ఉండాలి. 3 వాల్యూస్ ఉండాలి. 3 పెట్టుకున్నా కానీ నాకు ఏమైంది? 0 నుండి స్టార్ట్ అయింది. అదే నేను కౌంటింగ్ అనేది 1 నుండి స్టార్ట్ చేశాను అనుకున్నప్పుడు నాకేమవుతుంది? 1, n+1 అని అనుకున్నప్పుడు నాకేమవుతుంది? 1, 2, 3 అంటే 4 అనే వాల్యూ అనేది నాకు ఇంక్లూడ్ అవ్వదు కాబట్టి అప్పుడు నాకు ఏం జరిగిందంటే 3 వాల్యూస్ మాత్రమే రావడం జరుగుతుంది. తర్వాత నేనేం చేశానంటే ఇక్కడ కిందకు వచ్చేసి ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి జే అని పెట్టేసి కామా పెట్టేసి ఎండ్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్ లో స్పేస్ ఇచ్చేసాను. ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే కిందకు వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఎండ్ ఆఫ్ ద సింటాక్స్ అనేది తీసుకున్నాం. ప్రింట్ రౌండ్ బ్రేసెస్ ని ఓపెన్ చేసేద్దాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేసామంటే ఈ టికెట్ ని కనుక రన్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే మనం ఏదైతే ప్యాటర్న్ తీసుకున్నామో అదే ప్యాటర్న్ లో ఉన్న వాల్యూస్ అనేవి నాకు ఏమవుతుందంటే ఫామ్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఆఫ్టర్ దట్ నేను ఏం చేశాను? రన్ ద కోడ్ అనేది చేసేసాను. ఆల్ ద టెస్ట్ కేసెస్ అనేది అంటే మనం ఈ కోడ్తో ఎన్ని రకాల వాల్యూస్తో చెక్ చేసినా కానీ నాకేమైందంటే ఆల్ ద వాల్యూస్ అన్నిటి గురించి రాసిన కోడ్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా సెట్ అనమాట. ఇలా చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ టికెట్ని మనం సాల్వ్ చేయడం అనేది చేస్తామన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకేనా? ఈ రోజు సెషన్లోకి మనం ఎంటర్ అయిపోదాం. టుడే సెటప్ అనేది టుడే మనం ఏం చేస్తామంటే జాంగోతో వర్క్ స్టార్ట్ చేయడం అనేది మనం స్టార్ట్ చేసేస్తాం అన్నమాట. ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే జాంగో అనే పార్ట్కి మనం ఏమవుతుందంటే ఇప్పుడు దాకా మనం జాంగో అంటే ఏంటి, జాంగోతో అసలు మనం ఏం చేస్తాము, జాంగోతో మనం ఎలా వర్క్ చేస్తారు, ఏంటిది అనే ఇంట్రడక్షన్, అసలు జాంగో అంటే ఏంటిది, ఎందుకు యూసేజ్ చేస్తారనే దాని గురించి మనం ఏం చేస్తామంటే ఇప్పటిదాకా మనం ఏం చేసామంటే ప్రతిరోజు లాస్ట్ వీక్ అంతా కూడా మనం ఏం చేస్తామంటే డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఈరోజు సెషన్ మనం ఏం చేద్దామంటే జాంగోని మనం ఇన్ఫ్రా లోపల ఎలా సెటప్ చేస్తారు అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేసుకుందాం అనమాట. ఓకేనా? ఓకే రైట్. ఈ సెషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మన యొక్క ఫస్ట్ ప్రోగ్రామ్ అనేది మనం ఏం చేస్తున్నాం అంటే ఈ రోజు సెషన్లో స్టార్ట్ చేయడం అనేది చేస్తున్నాం అనమాట. అంటే ఈ జాంగో అనేది ఏం చేస్తున్నాం అంటే మనం రియల్ టైమ్ సినారియోస్ చేస్తున్నాం కాబట్టి సాఫ్ట్వేర్ ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఎవరైనా సరే ఏం చేస్తారు ఇదే టైప్ ఆఫ్ వర్క్ అనేది చేస్తారన్నమాట. కాకపోతే ఏమైతే సినారియో టు సినారియో కొంచెం మాత్రమే చేంజ్ అవుతుంది, కానీ మిగతా ఎంటైర్గా సెటప్ మొత్తం కూడా ఏం చేస్తామంటే ఈ జాంగో అనేది అంటే జాంగో యొక్క ట్యుటోరియల్ అఫిషియల్ వెబ్ పేజీలోకి వెళ్ళి ఆ వెబ్ పేజీలో ఏదైతే ఆ కంటెంట్ ని ఆధారంగా అంటే వర్క్ మొత్తం అంటే నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనందరికీ కూడా ఆపర్చునిటీస్ అన్ని కూడా జాంగో ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఏం చేస్తాం ఈ సెషన్ కొంచెం ఎక్కువైనా పర్లేదు కాబట్టి మనం ఏం చేద్దాం ఎంటైర్ చేసే వర్క్ మొత్తం కూడా మనం ఏం చేద్దాం 1 by 1 వెళ్దాం అనమాట. ఎందుకంటే
నాతో పాటు మీరు చేస్తానే ఉండండి. ఎందుకంటే వీటిలో మనం ఒక చిన్న మిస్టేక్ ఏమవుతుందంటే మీకు ఏం జరిగిందో అనేది అస్సలు అర్థం అనమాట. సో ఈ కేర్ఫుల్ అనమాట ఈ క్వశ్చన్స్ అనేవి. ఓకేనా? సో ఈ రోజు సెషన్ అంటే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్లో జాబో అనే సెటప్ చేయడం అనేది చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం జాబో అంటే ఏంటిది అనేది నేర్చుకున్నాం అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం, బ్యాక్ ఎండ్ జాబో మనం ఏం చేస్తే యూజ్ చేసేసి బ్యాక్ ఎండ్ లో మనం వర్క్ ఎలా చేస్తాం దాని గురించి ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తాం అనమాట. అంటే పర్పస్ కోసం మనం ఏం చేస్తామంటే ఈ జాంగో అనే దాన్ని యూజ్ చేస్తున్నాం. ఈ జాంగో చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మన ఇన్ఫ్రా లోపల ఈ జాంగో అనే సర్వర్ సెట్ చేసుకోవాలి. ఆ సెటప్ చేసుకోవాలంటే ఎలా చేస్తారు ఏంటి అనే దాని గురించి మనం వన్ బై వన్ మనం ఏం చేద్దామంటే ఈ రోజు సెషన్ ఫాలో అవుతాం అనమాట. నేనేం చేశాను ఈ రోజు సెషన్ ఆఫీస్ ల్యాప్టాప్ ద్వారా ముఖ్యమయ్యాయి కాబట్టి లాస్ట్ ఏంటిదంటే నేను వేరే పర్పస్ లో కనెక్ట్ అవుతాను అనమాట. సో మీకేమవుతుందంటే లాస్ట్ ఏదైతే ఉందో అది మీకు ఏం చేస్తానంటే పీపీటీలో చూపిస్తాను. రిమైనింగ్ అంతా కూడా మనం ఏం చేద్దాం నాకు యాక్సెస్ లేవన్నమాట. సో మనం ఎంటైర్ ప్రాసెస్ అంతా గురించి చూద్దాం అన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఈ బ్యాక్ ఎండ్ లో ఫ్రేమ్ కోసం మనం ఏం చేస్తామంటే జాంగో అనే టూల్ని యూజ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే మనకి అనే టూల్ ఉండాలి. ఆ టూల్ ని కనుక మన యొక్క లోకల్ ఎన్విరాన్మెంట్ లో కనుక మనం తెచ్చుకోవాలి అనుకోండి, ఇన్స్టాల్ చేసుకోవాలనుకోండి, ఇది చాలా గా ఉంటుంది. అందుకొని మనం ఈ రోజు సెషన్ లో ఏం చేద్దాం సెటప్ చేస్తారని చూద్దాం. ఆ టూల్ ఉన్న స్టెప్స్ ఏంటంటే ఫస్ట్ అంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఏం చేస్తామంటే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ని మనం చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే ఫైల్ ని ఓపెన్ చేసుకోవాలి. ఆ ఫైల్ యాక్టివేట్ చేసుకోవాలి. అడ్మిన్ గా చేసేసి ఒక ప్రాజెక్ట్ నేమ్ తో మనం ఏం చేయాలంటే ఒక ప్రాజెక్ట్ దాన్ని క్రియేట్ చేయాలి. ఈ స్టెప్స్ అన్నమాట. ఇలా అసలు వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఏంటి, ఎందుకు వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనే కీవర్డ్ ని మనం ఎందుకు యూజ్ చేయాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ఇది ఈ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనం సెషన్ స్టార్ట్ చేసుకునే ఫస్ట్ ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అనే దాని గురించి బ్యాక్ అండ్ భాషలో మనం ఎక్కువగా మోస్ట్ ఎక్స్పెన్సివ్ గా యూజ్ చేసే వర్డ్ అనమాట వర్చువల్ ఎన్విరాన్మెంట్. సో మీలో ఎవరైనా సాఫ్ట్వేర్ జాబ్ అనేది చేసేవాళ్ళైతే ఎన్విరాన్మెంట్ టూల్స్ ఎక్కువగా చెప్తా ఉంటారు అనమాట. ఏదన్నా సరే ఫార్వర్డ్ అయింది అన్నా కానీ ఇలాంటి వచ్చినప్పుడు ఎన్విరాన్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అంటారు. అంటే ఏంటిది అనేది తర్వాత చూద్దాం. దానికంటే ముందు ఎన్విరాన్మెంట్ అంటే చూద్దాం అనమాట. వర్చువల్ అందరికి బాగా తెలుసు అనమాట. ఎన్విరాన్మెంట్ అంటే చూద్దాం అనమాట. సో ఏమని పిలుస్తారంటే ఆ నవీన్ అనే అబ్బాయిని ఏం చేస్తున్నారంటే తను వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఆఫీస్ ఓనర్ గారు ఒక ఒక మంచి ప్రాజెక్ట్ పట్టుకున్నారు. 15th ప్రాజెక్ట్ చేస్తామండి అని చెప్పేశారు అన్నమాట. అనేసి నవీన్ కూడా ఏం చేయమన్నారు, వర్క్ చేయమని నవీన్ ఏం చేశాడు, వెంటనే మనోడు ఏం చేశాడంటే వాళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో చేసినట్టు వాడి కంపెనీ లోపల ఏం చేసిందంటే లాగిన్ అయిపోయి వాడి పర్సనల్ ల్యాప్ లోపల లాగిన్ కూడా చేసేసి ఆ తర్వాత మనోడు ఏం చేశాడంటే సబ్మిట్ అనేది చేశాడన్నమాట వర్క్. ఏం జరిగిందో మా నవీన్ అనే అతను ఎప్పుడైతే అతను వెంటనే ఆఫీస్ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ఇతని యొక్క ల్యాప్టాప్ ఏదైతే ఉందో ఈ ల్యాప్టాప్ లో ఏదైతే ఇతను డేటా కానీ ఎవ్రీథింగ్ ఏదైతే ఉంటుందో ఆ మొత్తాన్ని కూడా ఏం చేస్తారు, ప్రతిరోజు కూడా వాళ్ళు ఏం చేస్తారు తీసేసుకుంటా ఉంటారు. తీసేసుకొని ఇతను దాంట్లో ఉన్న డేటా మొత్తాన్ని ఎవ్రీడే వాళ్ళు కలెక్ట్ చేసేసుకుంటారు అన్నమాట. ఆటోమేటిక్ ఆ కలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసి ఇస్తారు అనమాట. అంటే ఇప్పుడు ఏం చేసామంటే ఏదైనా ఒక టాస్క్ ఆ టాస్క్ కి మనం ఏం చేయాలి,
ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్లో మాత్రం మనం ఏం చేయాలంటే మనకు సంబంధించిన టాస్క్లకు సంబంధించిన డేటా ఏదైతే ఉందో ఆ డేటా కూడా మనం స్టోర్ చేసుకొని ఎప్పుడన్నా వాళ్ళు చూసిననుకోండి వాళ్ళకి దాన్ని మాత్రమే మనం సబ్మిట్ చేసేసామనుకో అప్పుడు ఏమవుతుంది అంటే ఆ టాస్క్ మాత్రమే ఏమవుతుందంటే వాళ్ళకి చేరుతుంది అనమాట. అలా కాకుండా మనం ఏం చేసామంటే ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకొని డైరెక్ట్గా జాంగో అనే దాన్ని చేసేసుకుని దాంతో కనుక మనం చేసిన వర్క్ సబ్మిట్ కనుక చేసాం ఫోల్డర్ క్రియేట్ చేసి ఏమవుతుందంటే మా ఈ డ్రైవ్ లో ఉంటాయో ఆల్ ఫైల్స్ అన్ని కూడా ఏమవుతుందంటే ప్రాజెక్ట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి అనమాట. ఏం చేస్తారంటే మనం ఏ పని అయితే చేస్తామో ఆ పని వరకు మాత్రమే గుర్తు పెట్టుకోవడానికి అంటే దానికోసం సపరేట్ అనేది క్రియేట్ చేసుకొని ఆ ఫోల్డర్ లో టాప్ ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కూడా ఏం చేస్తారంటే స్టోర్ చేసుకోవడం చేస్తారనమాట. ఇలా అంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ అని పిలుస్తారు అనమాట. మనం ఏం చేస్తున్నామంటే జాంగోతో మనం ఏం చేస్తున్నామంటే వర్క్ చేయడం అనేది నేర్చుకోవాలి. జాంగో రియల్ టైం ప్రాజెక్ట్స్ అన్ని మనం కూడా గిట్ హబ్ అనే అకౌంట్ మనం కూడా స్టోర్ చేయడం, కలెక్ట్ చేయడం, తీసుకోవడం ఇలాంటి ప్రతిదీ కూడా మనం చేస్తాం కాబట్టి మనం కూడా ఏం చేద్దామంటే పక్కన ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనే దాన్ని ఎలా సెటప్ చేస్తారు అని తెలుసుకుందాం. సో ఈరోజు సెషన్ లో మనం ఏం చేస్తున్నామంటే జాంగోతో మనం ఏం చేస్తామంటే మన ల్యాప్టాప్ లోపల వర్చువల్ ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకుంటాము, జాంగో టూల్ని ఎలా ఇన్స్టాల్ చేస్తాము అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేసుకుందాం. ఆ డిస్కస్ చేసుకోవాలంటే ఏం చేస్తారంటే మీరు కనుక చూసారనుకో మీరు సెటప్ కనుక చేయాలంటే ఇన్స్టాల్ చేసుకోవాలంటే జాంగో యొక్క అనేది ఉంటుంది అనమాట. జాంగో డాక్యుమెంట్ లో వెళ్ళేసి జాంగో కనుక చూసారనుకోండి దానిలో ఏవైతే స్టెప్స్ ఉన్నాయో స్టెప్స్ ని మనం ఏమవుతున్నామంటే ఫాలో అవడం అనేది అవుతున్నాం అనమాట. సో కూడా ఏం చేస్తాం ఎండ్ ఆఫ్ ద సెషన్ లో చూపిస్తాను అనమాట ఏమేమి దాంట్లో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే జాంగో సర్వర్ తో కూడా వర్చువల్ ఎన్విరాన్మెంట్స్ ని కనుక క్రియేట్ చేసి జాంగో ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే పిట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనే దాన్ని మనం ఏం చేయాలంటే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. జాంగోతో కనుక మనం చేసి అంటే కమాండ్ ప్రాంప్ట్ ఈ కమాండ్ ప్రాంప్ట్ వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలంటే మన యొక్క సర్వర్ లోపల పైథాన్ ఇన్స్టాల్ అయి ఉందా లేదా అనేది అలా ఫస్ట్ మనం ఏం చేస్తామంటే అనేది రాసేసి తర్వాత హైఫన్ అనేది కనుక మనం ఎంటర్ చేసేసామనుకోండి అప్పుడు మనకి ఏమవుతుందంటే అండర్స్కోర్ పైథాన్ అని రాసేసి తర్వాత మనం అవడం జరుగుతుంది. అది రాలేదు అనుకున్నాం మళ్ళీ ఏం చేద్దాం అంటే ఓన్లీ పైథాన్ అని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి పైథాన్ అని ఎంటర్ చేసేసామనుకోండి నాకు పైథాన్కి సంబంధించిన ఏ డేటా కూడా రాలేదు. అంటే అప్పుడు నాకు అర్థమైంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మన యొక్క లోకల్ ల్యాప్టాప్ లోపల మనం ఏం చేయాలంటే జాంగోతో కనుక మనం వర్క్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే పైథాన్ అనే వర్షన్ ఏదైతే ఉంటుందో ఆ వర్షన్ని ఫస్ట్ మనం ఏం చేసుకోవాలంటే ఇన్స్టాల్ అనేది చేయాలన్నమాట. అలా పైథాన్ అనే దాన్ని ఇన్స్టాల్ చేయకుండా మనం ఎప్పుడూ కూడా ఏం చేయలేమంటే అసలు ఈ జాంగో అనే సర్వర్తోనే మనము అనేది చేయలేమన్నమాట. సో అందుకోసం మనం కూడా ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క ల్యాప్టాప్ లోపల మనం ఏం చేద్దామంటే పైథాన్ అనే టూల్ ఏదైతే ఉందో ఆ టూల్ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇన్స్టాల్ అనేది చేసేద్దాం. అలా ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ మీ దగ్గర ఉన్న ఓల్డ్ టూల్ ఏదైతే ఉందో రీప్లేసేసి మీరేం చేయాలంటే ఈ పైథాన్ని ఇన్స్టాల్ చేయడం అనేది చేయాలన్నమాట. సో మీరు కూడా ఏం చేస్తారంటే ఇక్కడికి వెళ్ళేసి పైథాన్ టూల్ దగ్గరికి వెళ్ళేసి పాతది ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తారంటే అన్ఇన్స్టాల్ చేసేసాను. నేను కూడా ఏం చేసేస్తున్నాను అంటే అన్ఇన్స్టాల్ చేసేస్తున్నాను. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే లేటెస్ట్ వర్షన్ ఆఫ్ పైథాన్ ఏదైతే ఉందో ఆ
ఆ వర్షన్ ఉన్న టూల్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇన్స్టాల్ అనేది చేసుకోవాలన్నమాట. ఎలా చేస్తారు ఏంది అనే దాని గురించి ఒకసారి చూద్దాం. దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న అన్ఇన్స్టాల్ ప్రాసెస్ అనేది ఒకసారి కంప్లీట్ అయినాక స్టార్ట్ చేసేది. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఏమైందంటే నా దగ్గర ఉన్న యాప్లో పైథాన్ అనేది నా దగ్గర డిలీట్ చేసేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యొక్క ల్యాప్టాప్లో జాంగోతో కనుక మనం వర్క్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి దాంట్లోకి వెళ్ళి మనం పైథాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. అందుకోసం మనం ఏం చేద్దామంటే పైథాన్ డౌన్లోడ్ అనేది ఎంటర్ చేస్తే అనుకోండి వెంటనే మనకి స్టార్టింగ్లో ఒకటి వస్తుంది అనమాట, python.org అని వస్తుంది అనమాట. అంటే ఓఆర్జీ అనే దాన్ని ఏమంటారంటే అఫిషియల్ వెబ్ పేజ్ అని పిలుస్తాం. ఎప్పుడైతే మీరు ఈ పేజీ కనపడుతుందో ఇది పైథాన్ వాళ్ళు క్రియేట్ చేసిన అఫిషియల్ వెబ్ పేజ్ అనమాట. ఈ వెబ్ పేజీలోకి వెళ్ళేసి డౌన్లోడ్ అనే బటన్ కనపడుతుంది. మీరు ఎక్కడ క్లిక్ చేసినా కానీ ఈ లేటెస్ట్ వర్షన్ ఆఫ్ డౌన్లోడ్ అనేది మనకు కనపడుతుంది. అక్కడికి వచ్చేసి మనం ఏం చేస్తామంటే డౌన్లోడ్ అని ఎంటర్ చేసామంటే వెంటనే మనకి ఏమవుతుందంటే పైథాన్ అనేది డౌన్లోడ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళిపోయి మనం ఏం చేద్దామంటే పైథాన్ లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో ఆ వర్షన్ని మనం ఏం చేద్దామంటే ఇన్స్టాల్ చేసుకుందాం. అలా ఇన్స్టాల్ చేయాలంటే దీని మీద డబుల్ క్లిక్ చేసామనుకోండి వెంటనే మనకి ఏమవుతుందంటే ఒక ఫ్రేమ్ అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏవైతే బటన్స్ ఉన్నాయి యాడ్ పైథాన్ ఈఎక్సి అండ్ ఇక్కడ పైఎక్సి అని ఉన్నాయి చూడండి, ఈ రెండింటిని కూడా మనం ఏం చేయాలంటే టిక్ చేసేసుకొని తర్వాత మనం ఏం చేయాలంటే ఇన్స్టాల్ అనే బటన్ ఏదైతే ఉంటుందో ఈ ఇన్స్టాల్ అనే బటన్ని మనం ఏం చేయాలంటే రన్ చేసేయాలి. ఆఫ్టర్ దట్ మనం ఏం చేసామంటే కనుక ఓకే కనుక చేసామనుకోండి పైథాన్ యొక్క లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో ఆ వర్షన్ అనేది మనకి ఏమవుతుందంటే మన యొక్క లోకల్ ల్యాప్టాప్లో మనకి ఏమవుతుందంటే ఇన్స్టాల్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇలా మనం ఏం చేస్తామంటే పైథాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవాలన్నమాట. మళ్ళీ ఏమన్నా డౌట్ ఉంది? యా అన్న క్లియర్. ఓకే, సో ఎప్పుడైతే మనకి ఈ పాపప్ వస్తుందో సెటప్ వాస్ సక్సెస్ఫుల్ అంటే మనకి ఎప్పుడైతే మనకి ఈ పాపప్ వస్తుందో క్లోజ్ చేసేసుకొని లేటర్ మనం ఏం చేసామంటే ఈ ఫైల్ చేసేసేసి ఇక్కడ ఒక పైథాన్ క్లోజ్ చేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే సిఎండి కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసేసి ఈ కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళేసి మనం ఏం చేస్తామంటే జూమ్ చేసేసుకొని ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే పైథాన్ అని ఎంటర్ చేసేసి రన్ చేశాను. అప్పుడు నాకు ఏమని వచ్చిందంటే చూడండి ఇక్కడ ఏమని వచ్చింది పైథాన్ 3.13.5 అంటే మనం ఏ వర్షన్ యూజ్ చేస్తామంటే పైథాన్ యొక్క లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో ఆ లేటెస్ట్ వర్షన్ అనేది మనకి ఏమైందంటే ఇన్స్టాల్ అవ్వడమే జరిగిందనమాట. సో ఇందాక నేను చూస్తే ఏమైందంటే నాకు అసలు పైథాన్ అనేది ఓపెన్ అవ్వలేదు. ఇప్పుడు జస్ట్ పైథాన్ అని ఎంటర్ చేయగల నాకు ఏమైందంటే పైథాన్ యొక్క లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో అది ఇన్స్టాల్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ల్యాప్టాప్ లోపల ఫస్ట్ మనం ఏం చేయాలంటే పైథాన్ వర్షన్ని మనం ఏం చేయాలంటే ఇన్స్టాలేషన్ అనేది చేయాలన్నమాట. ఓకే, లేటర్ మనం ఏం చేస్తామో చూద్దాం అనమాట. పీపీటీలోకి లేటర్ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే పైథాన్ యొక్క వర్షన్ని చెక్ చేసుకోవాలి. ఓకే, ఆఫ్టర్ దట్ నెక్స్ట్ స్టెప్ ఏం చేద్దామో చూద్దాం అనమాట. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే పైథాన్ ఎప్పుడైతే మనం ఇన్స్టాల్ చేసేసామో వెంటనే మనం ఏం చేయాలంటే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ని మనం ఏం చేయొచ్చు అంటే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అలా క్రియేట్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే పైథాన్ అనేది సెట్ ఆఫ్ ద ప్యాకేజెస్ అంటారు అనమాట. అంటే పైథాన్లో మనం ఏం చేస్తామంటే బోల్డెన్ని ప్యాకేజెస్ బోల్డెన్ని మాడ్యూల్స్ అనేవి ఉంటాయి అనమాట. వాటిల్లో మనం ఏం చేయాలంటే ఈ జాంగోతో కనుక మనం ఇన్స్టాలేషన్ కనుక చేసుకోవాలంటే పైథాన్లో ఉన్న ఆల్ ద డాక్యుమెంట్స్ ఆర్ ప్యాకేజెస్ అన్నీ కూడా మనం అప్లై చేసే ప్రాజెక్ట్స్ కనుక రావాలి అంటే మనం ఏం చేయాలంటే పిప్ అనే ప్యాకేజెస్ కొన్ని ఉంటాయి అనమాట. ఈ పిప్ అనే వర్షన్కి సంబంధించిన ప్యాకేజెస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఇన్స్టాల్ చేయాలన్నమాట. అలా ఇన్స్టాలేషన్ కనుక చేయాలి అంటే మనం ఏం చేయాలంటే పిప్ అని స్పేస్ ఇచ్చేసి ఇన్స్టాల్ అని చెప్పేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటే రాయాలన్నమాట. వర్చువల్ ఈఎన్వి అని కనుక ఎంటర్ చేసేసామనుకోండి
అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే మన యొక్క లోకల్ ల్యాప్టాప్ లోపల ఏం జరుగుతుందంటే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఒక ఫోల్డర్ అనేది ఏమవుతుందంటే క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఈ వర్చువల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన పేజ్ని క్రియేట్ చేసేద్దాం. అలా క్రియేట్ చేయాలంటే మీరు ఏం చేస్తారంటే ఎగైన్ అనదర్ సిఎండి ఓపెన్ చేసేసి దాన్ని రన్ చేసుకొని పెట్టుకోండి అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తాను, దీన్ని మ్యాక్సిమైజ్ దీన్ని మినిమైజ్ చేసేసాను. దీంతో అవసరం లేదు, దీన్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తాం కాబట్టి దీన్ని యూజ్ చేసేసుకున్నాం. సో రెండో ఒక సిఎండి ఓపెన్ చేసేసి దీంట్లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే పిప్ అని రాసేసి స్పేస్ ఇచ్చేసి ఇన్స్టాల్ అని రాసేసి వర్చువల్ ఈఎన్వి అనేసి ఎంటర్ చేసేసి మనం రన్ చేసామనుకోండి, వెంటనే మనకి ఏమవుతుందంటే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన పిప్ ప్యాకేజెస్ అన్నీ కూడా నాకేమవుతాయి అంటే ఇన్స్టాల్ అవ్వడం అనేది జరుగుతాయి అనమాట. ఆల్రెడీ నేను రోజు కూడా ఏదైతే వర్క్ చేస్తాను కాబట్టి నాకేమైందంటే ఇది వీటిలో మీకు కనపడుతుంది అనమాట. ఆల్రెడీ సాటిస్ఫైడ్ అంటే నాకు ఎన్విరాన్మెంట్ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఏదైతే నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నామో వాటికి సంబంధించిన ప్యాకేజెస్ అన్నీ కూడా నాకు ఏంటంటే ఆల్రెడీ క్రియేట్ అయిపోయినాయి అనేది నాకు రావడం జరిగింది. మీరు కూడా ఏం చేస్తారంటే మీరు కనుక ఎంటర్ చేసేసారనుకుంటే మీకు ఏమవుతాయి అంటే ఒక 30 seconds ఆఫ్ ద టైంలో ఏమవుతాయంటే పైథాన్కి సంబంధించిన ఎన్విరాన్మెంట్ ఫోల్డర్స్ అన్నీ కూడా నాకు ఏమవుతాయంటే క్రియేట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దాం చూద్దాం అనమాట. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే పిప్ ఇన్స్టాలేషన్ చేసేసాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. అంటే మనం ఏం చేస్తున్నాం, జాంగోతో వర్క్ చేసేటప్పుడు ఒక ఫోల్డర్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం కదా, ఆ ఫోల్డర్ని కనుక మనం క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేసామంటే పిప్ ఇన్స్టాల్ వర్చువల్ ఎన్విరాన్మెంట్, అంటే నేను వర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను అనేసి యాక్సెస్ తీసుకున్నాం అనమాట. అప్పుడు మనకి ఏమవుతుందంటే సెట్ ఆఫ్ ద రూల్స్ ఇలా వచ్చిన తర్వాత మనకి ఏమవుతుందంటే పేజ్ అనేది ఇన్స్టాలేషన్ ఈజ్ డన్ అనేది వస్తుంది అనమాట. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ స్పేస్ ఇచ్చేసి మనం ఏదైతే నేమ్ పెడదాం అనుకుంటున్నామో ఆ నేమ్ అనేది ఎంటర్ చేసామనుకోండి, అదే నేమ్తో నాకు ఏమవుతుందంటే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో మనం దీన్ని కూడా ఏం చేద్దామంటే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ ఎలా క్రియేట్ చేస్తారో చూద్దాం అనమాట. సో లెట్స్ మనం ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేద్దామంటే వర్చువల్ ఈఎన్వి అనేసి ఎంటర్ చేసేసి ఆ తర్వాత మనం ఏం చేద్దామంటే ఒక డెమో అనే నేమ్తో మనం ఏం చేద్దామంటే డెమోస్ అని రాద్దాం అనమాట. డెమోస్ అనే ఒక నేమ్తో నేను ఏం చేద్దామంటే ఒక ఎన్విరాన్మెంట్ అంటే ఒక ఫోల్డర్ అనే దాన్ని క్రియేట్ చేసుకొని నేను పైథాన్లో జాంగోతో చేసే వర్క్ అంతా కూడా ఏం చేద్దామంటే ఈ ఫోల్డర్లోనే స్టోరేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అందుకని నేను ఏం చేశానంటే డెమోస్ అనే నేమ్తో ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనే దాన్ని క్రియేట్ చేస్తున్నాను. నేను క్రియేట్ చేసి ఎంటర్ చేశాను. ఈ జాంగోతో వర్క్ చేసేటప్పుడు మనందరికీ కూడా ఇంటర్నెట్ కనెక్షన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నాకు ఏమైందంటే ఫస్ట్ లైన్లో కనుక మీరు చూసారనుకోండి, ఇక్కడ మీకు ఒక నేమ్ అనేది వస్తుంది అనమాట. ఏమని వచ్చిందంటే క్రియేటెడ్ వర్చువల్ ఎన్విరాన్మెంట్. అంటే నాకేమైందంటే నాకు డెమోస్ అనే ఒక నేమ్తో నాకేమైందంటే ఒక ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ అయ్యింది, కావాలంటే వెళ్ళి చూసుకోండి అని చెప్పారనమాట. సో అందుకోసం నేను ఏం చేద్దామంటే డెమోస్ అనే నేమ్తో అసలు ప్రాజెక్ట్ ఉందో ఒక ఫోల్డర్ ఉందో లేదో చూద్దాం అనమాట. అందుకని మనం ఏం చేయాలనుకో ఆ ఫోల్డర్ చూడడానికి పీసీలోకి వెళ్ళి సి డ్రైవ్లోకి వెళ్ళేసి యూజర్లోకి వెళ్ళేసేసి మన నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్లోకి వెళ్తే అక్కడ మనకి ఏమవుతుందంటే డెమోస్ అనే ఒక నేమ్తో, ఇంతకు ముందు నాకు డెమోస్ అనే నేమ్తో ఫోల్డర్ లేదు. ఇప్పుడు కనుక మీరు చూసారనుకోండి డెమోస్ అనే నేమ్తో ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అవుతుంది. దాంట్లో ఏంటిదంటే లిబ్ అంటే లైబ్రరీస్ అంటారు, స్క్రిప్ట్స్ అంటే మీకు స్క్రిప్ట్కి సంబంధించిన డాక్యుమెంట్స్. అంటే వీటన్నిటి గురించి కూడా మనం ఏం చేద్దాం అంటే ఒక్కొక్క దాని గురించి ప్రతిరోజు కూడా సెషన్లో డిస్కస్ చేస్తాను. జస్ట్ లిబ్ స్క్రిప్ట్ ఇలాంటివో 5 డాక్యుమెంట్స్ అనేవి క్రియేట్ అవుతాయి అని గుర్తుపెట్టుకున్నాను అనమాట. ఓకే, ఇప్పుడు నాకేమైందంటే డెమోస్ అనే నేమ్తో నాకేమైందంటే దీన్ని ఫోల్డర్ అనకూడదు అనమాట, వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది ఒకటి క్రియేట్ చేసాము. అలా క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తారని నాకు అర్థమైంది. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఓకే, ఇప్పుడు జాంగోని
చేయాలి అంటే మనకి ఇంకా కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి. అంటే ఒక ఫోల్డర్ని మాత్రమే క్రియేట్ చేసాం. ఆ ఫోల్డర్ లోపలికి మనం ఏం చేయాలంటే జాంగో అనే డాక్యుమెంట్, జాంగో అనే టూల్ని మనం ఏం చేసుకోవాలంటే యాక్సెస్ చేసుకోవాలన్నమాట, డౌన్లోడ్ చేసుకోవాలి. అలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఎలా చేస్తారనే స్టెప్స్ గురించి చూద్దాం అనమాట. అలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే కొన్ని స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలన్నమాట. సో దాంట్లో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళేసేసి సిఎల్ అంటే మనం ఏం చేద్దామంటే ఈ పైన ఉన్న మ్యాటర్ అంతా కన్ఫ్యూజ్డ్గా ఉంది కాబట్టి ఆ మొత్తాన్ని క్లియర్ చేసేద్దాం. అంటే సిఎల్ఎస్ అని ఇచ్చాను అంటే మనకి అక్కడ మనం ఏవైతే స్టెప్స్ చేసామో ఆ స్టెప్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయినాయి. ఓకే, ఇప్పుడు నేనేం చేద్దామంటే నేను ఇప్పుడు ఒక ఎన్విరాన్మెంట్, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాం కాబట్టి డైరెక్టరీస్ అంటారనమాట. ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్లోకి మనం వెళ్ళాలన్నమాట. ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ డిఐఆర్ అని కనుక ఎంటర్ చేసేసామనుకోండి, మన దగ్గర ఉన్న డైరెక్టరీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ మన స్క్రీన్ మీద షో అవ్వడం అనేది జరుగుతాయి అనమాట. వాటిల్లో నేను ఇప్పుడు ఏం చేశాను, ఈ జాంగోతో చేసే వర్క్ అంతా కూడా చేయాలి అంటే నేనేం చేశాను, ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకున్నాను. ఏ నేమ్తో, డెమోస్ అనే నేమ్తో. ఇప్పుడు నేనేం చేద్దామంటే డెమోస్ అనే నేమ్ ఎక్కడైతే ఉందో ఆ డైరెక్టరీని మనం ఏం చేద్దామంటే ఓపెన్ చేసేద్దాం, అంటే దాంట్లోకి వెళ్దాం. అలా వెళ్ళాలి అంటే అప్పుడు మనం ఏం చేస్తాము, సిడి అంటే ఏం చేస్తాం, చేంజ్ డైరెక్టరీ. ఎందుకని మనం ఈ కమాండ్స్ వాడుతున్నామంటే మనం సిఎండి వాడుతున్నామంటే దాని మీనింగ్ ఏంటంటే విండోస్లా కాదనమాట, ఈ కమాండ్స్ ఆధారంగా ఆపరేట్ అవుతుంది. దాంట్లో సిడి అంటే మనం ఏంటంటే ఫోల్డర్ని ఓపెన్ చేయడం, ఫోల్డర్ లోపలికి వెళ్ళడం అని చెప్తారనమాట. సిడి అని రాసేసి డెమోస్ అని ఇచ్చాను అనమాట. అంటే అప్పుడు నాకు ఏం జరిగిందంటే డెమోస్ అనే డైరెక్టరీ లోపలికి నేను ఏం చేశానంటే మూవ్ అయ్యాను అందని మీనింగ్. ఇప్పుడు కనుక నేను చూసాను సుబ్బా పక్కన ఏముందంటే డెమోస్ అని వచ్చేసింది. అంటే నేను ఇప్పుడు ఏం చేశాను, డెమోస్ అనే డైరెక్టరీలోకి వెళ్ళాను అనమాట. ఓకే, ఆఫ్టర్ దట్ డిఐఆర్ అని ఎంటర్ చేసేద్దాం. ఓకే, డిఐఆర్ అని ఎంటర్ చేస్తే నాకు ఆ డెమోస్ అనే డైరెక్టరీ లోపల ఉన్న ఫోల్డర్ ఫైల్స్ అండ్ డైరెక్టరీస్ అన్నీ కూడా నాకు ఏమైందంటే ఓపెన్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకే, ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు మనం జాంగో యొక్క మాడ్యూల్ని కనుక ఇన్స్టాలేషన్ కనుక చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేసామంటే ఇక్కడ ఉన్న డెమోస్ అనే ఫోల్డర్ లోపలికి వెళ్ళాలన్నమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే దానిలో ఒక ఫోల్డర్ అనేది ఉంటుంది అనమాట, డైరెక్టరీ. ఆ డైరెక్టరీ లోపల కూడా మనం ఏం కావాలంటే మూవ్ అవ్వాలన్నమాట. అలా ఇప్పుడు నాకు స్క్రిప్ట్స్ అనేది ఉంది చూడండి, ఈ డైరెక్టరీలోకి మనం వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి, సిడి అని ఎంటర్ చేసేసి స్క్రిప్ట్స్ అని కనుక మనం ఎంటర్ చేసేసి రన్ చేసేసామనుకోండి, అప్పుడు మనం ఏమవుతుంటే స్క్రిప్ట్స్ అనే పేజీ లోపల కూడా మనం ఏమవుతామంటే వెళ్ళడం అనేది జరుగుతుంది అనమాట. ఆఫ్టర్ దట్ దాంట్లో ఏమున్నాయో చూద్దాం అనుకున్నాం. దాంట్లో నాకేమున్నాయంటే కొన్ని బిలియన్స్ ఆఫ్ ఫైల్స్ అనేవి ఉన్నాయి. వాటిలో నుండి నేను ఏం చేయాలంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ నేను ఏదైతే నేమ్ అసైన్ చేసుకున్నానో ఆ నేమ్ని మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే దానికి యాక్టివేట్ అనేది చేసుకోవాలన్నమాట. అలా యాక్టివేట్ అనేది చేయాలంటే ఇక్కడికి మీరు ఏం చేశారంటే యాక్టివేట్ అని టైప్ చేసేసి ఎంటర్ చేసేసారనుకోండి, అప్పుడు మీకు ఏమవుతుందంటే మీరు ఏదైతే డెమోస్ అనే డైరెక్టరీ ఏదైతే యూజ్ చేశారో, వర్చువల్ ఎన్విరాన్మెంట్ అంటారు, డెమోస్ అనే నేమ్తో మనం ఏదైతే వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనేది క్రియేట్ చేసామో ఆ ఎన్విరాన్మెంట్ లోపల మనం ఏం చేస్తామంటే మనం చేసే వర్క్, అంటే ఈ కమాండ్ ప్రాంప్ట్లో మనం ఏదైతే వర్క్ చేస్తామో ఆ చేసే ప్రతి వర్క్ కూడా ఏమవుతుందంటే ఈ డైరెక్టరీ లోపలికి వెళ్ళేసేసి మనకి ఏమవుతుందంటే స్టోరేజ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో మనం జాంగో కానీ స్ప్రింగ్ బూట్ కానీ ఇలా బోల్డ్ అని ఉంటాయి అనమాట, వెబ్ ఫ్రేమ్వర్క్ టూల్స్. వాటితో దేనితో అయినా సరే మనం వర్క్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే అందరూ కూడా చేసే ఫస్ట్ ప్రాసెస్ ఇదే, కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసేసి దాని లోపల ఏం చేస్తారంటే ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ అనే దాన్ని క్రియేట్ చేసుకొని ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్లోకి మూవ్ అయ్యి దాని ద్వారా ఏం చేస్తారంటే టాస్క్లన్నీ చేయడం అనేది చేస్తారన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ని సెటప్ చేసుకొని యాక్టివేట్ చేయడం అనేది ఇలా చేస్తాను అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది. సో నేను యాక్టివేట్ చేస్తాను. సో నాకు ప్రాసెస్ ఇస్ డన్. ఆఫ్టర్ దట్ ఏం చేద్దాం చూద్దాం. యా, ఏమన్నా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? ఓకే డన్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీనిలో నుండి ఇప్పుడు జాంగో అనే ఫ్రేమ్వర్క్ ఏదైతే ఉందో ఆ ఫ్రేమ్వర్క్ని మనం ఏం చేద్దామంటే ఇన్స్టాలేషన్ అనేది చేద్దాం అనమాట. అలా ఇన్స్టాలేషన్ కనుక చెయ్యాలి అంటే ఎలా చేస్తారో చూద్దాం అనమాట. అలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే డెమోస్ అనే ఫోల్డర్లో మాత్రమే మనం ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే స్క్రిప్ట్స్ అనే డైరెక్టరీలో ఉన్నాను. ఇప్పుడు నేనేం చేద్దామంటే డెమోస్ అనే డైరెక్టరీలోకి వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే ఇప్పుడు నేనేం చేయాలి, ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళాలి.
మనకి కమాండ్ ప్రాంప్ట్ ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళాలంటే అప్పుడు మనం ఏం చేస్తాం, సిడి అని రాసి డాట్ డాట్ అని పెట్టేసి ఎంటర్ చేశాను. అప్పుడు నాకు ఏమవుతుందంటే ముందుకు రావాలంటే సిడి ఇచ్చేసి ఆ ఫోల్డర్ పెడితే ముందుకు వెళ్తాం. అదే బ్యాక్ రావాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే సిడి అని పెట్టేసి 2 చుక్కలు పెట్టామనుకోండి, ఒక స్టెప్ అనేది మనం ఏమవుతుందంటే బ్యాక్ వెళ్ళడం అనేది జరుగుతాం అనమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే డెమోస్ అనే డైరెక్టరీ లోపల వర్చువల్ ఎన్విరాన్మెంట్ లోపలే ఉన్నాను. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే జాంగో అనే దాన్ని ఇన్స్టలేషన్ ఎలా చేస్తారనేది చూద్దాం అనమాట. సో అలా జాంగోని కనుక మనం ఇన్స్టలేషన్ కనుక చేయాలి అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే పిప్ ఇన్స్టాల్ జాంగో అనేసి మనం ఎంటర్ చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఏమవుతుందంటే సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాంగోకి సంబంధించిన వర్షన్స్, లేటెస్ట్ వర్షన్స్ అన్నీ కూడా మనకి ఏమవుతుందంటే ఇన్స్టాల్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. చాలా మంది కూడా ఏం చేస్తారంటే బాగా నేర్చుకునేటప్పుడు అందరూ కూడా ఏం చేస్తారంటే 2.0 అనే వర్షన్ అనేది చాలా ఫేమస్ అంటారు అనమాట. సో కొంతమంది ఆర్గనైజేషన్లు ఇప్పటికీ కూడా ఏం చేస్తున్నారంటే లేటెస్ట్ వర్షన్ 5.0 అనే వర్షన్ యూజ్ చేయకుండా చాలా మంది ఏం చేస్తున్నారంటే 2.0 అనే వర్షన్ ఎక్కువగా చాలా మంది ఏం చేస్తున్నారంటే యూజ్ చేస్తూ ఉన్నారు. అలా మనకి జాంగోలో ఏ టైప్ ఆఫ్ వర్షన్ అయితే ఉందో ఆ టైప్ ఆఫ్ వర్షన్ని కనుక మనం ఇన్స్టాల్ చేయాలి అనుకోండి, అప్పుడు మనం ఏం పిప్ అని రాసేసి ఇన్స్టాల్ అని చెప్పేసేసి దాని తర్వాత మనం ఏం చేస్తామంటే జాంగో అని రాసేసి ఈజ్ ఈక్వల్ టు అని పెట్టేసేసి అక్కడికి వెళ్ళి మనం వర్షన్ యొక్క నంబర్ కనుక చెప్పామనుకోండి, మనం ఏ వర్షన్ అయితే చెప్తామో ఆ వర్షన్కి సంబంధించిన జాంగో యొక్క లేటెస్ట్ ఫీచర్ అనేది మనకి ఏమవుతుందంటే ఇన్స్టాల్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో మనం అక్కడ వర్షన్ కనుక చెప్పలేదనుకోండి, డైరెక్ట్గా జాంగో అనేది ఎంటర్ చేసేసామనుకోండి, అప్పుడు మనకి ఏం జరుగుతుందంటే జాంగోలో లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో ఆ వర్షన్ అనేది మనకి ఇన్స్టాల్ అవుతుంది. లేటెస్ట్ వర్షన్ ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే లేటెస్ట్ వర్షన్లో కొన్ని బగ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఆ బగ్ని మనం ట్రబుల్ షూట్ చేయాలంటే బిగినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి అందుకని బిగినర్స్ అందరూ కూడా ఏం చేస్తారంటే 2.0 అనే వర్షన్ని మాత్రం ఏం చేస్తారంటే ఇన్స్టాల్ చేస్తారు. మీరు కూడా ఏం చేస్తారంటే 2.0తో అయినా వర్క్ చేయొచ్చు అండ్ లేటెస్ట్ వర్షన్తో అయినా వర్క్ యాజ్ పర్ యువర్ విష్ అనమాట. మీకు నచ్చిన వర్షన్ ఇన్స్టాల్ చేసుకోండి. అలా ఇన్స్టాల్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళి పిప్ ఇన్స్టాల్ అని రాసేసి ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తామంటే జాంగో అని ఇస్తాం అనమాట. అప్పుడు మనకి ఏమవుతుందంటే జాంగో అనేది మనకి ఏమవుతుందంటే ఈ డెమోస్ అనే వర్చువల్ ఎన్విరాన్మెంట్ లోపల మనకి ఏమవుతుందంటే జాంగో అనేది మనకి ఏమవుతుందంటే ఇన్స్టాల్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో మనకి ఏమవుతుందంటే జాంగో అనేది ఈ టైప్ ఆఫ్ నేమ్తో నాకేమవుతుందంటే ఈ టైప్ ఆఫ్ ప్రాసెస్ నాకేమవుతుందంటే ఎంటర్ చేయగానే ఆల్ ద డాక్యుమెంట్స్ అన్నీ కూడా నాకేమవుతుందంటే ఇన్స్టాల్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. జస్ట్ ఒక 1 minute టైం తీసుకుంటుంది. ఎప్పుడైతే మనకి కమాండ్ మన పేరుతో ఉన్న కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుందో అప్పుడు ఆ వర్షన్స్ అన్నీ కూడా ఇన్స్టాల్ అయినట్లు అనమాట. కావాలంటే దీంట్లో మీరు లాస్ట్ లైన్ కనుక చూసారనుకోండి, ఇక్కడ మీకు అర్థమవుతుంది అనమాట. ఏం చెప్తుందంటే సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్ ఆల్ ద జాంగోస్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ప్యాకేజెస్ అవన్నీ కూడా నాకు ఏమైందంటే ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. సో ఇలా మనం ఏం చేస్తామంటే జాంగోకి సంబంధించిన ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే ఇన్స్టాల్ చేయడం అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తామంటే ఒక ప్రాసెస్ అనేది చేయాలన్నమాట. అది ఏంటిదంటే ఫస్ట్ మనకి జాంగో అనేది మన యొక్క ఎన్విరాన్మెంట్లో ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే జాంగోని మనం ఏం చేయాలంటే మన యొక్క వర్చువల్ ఎన్విరాన్మెంట్ లోపల సెట్ అనేది చేసేసుకోవాలన్నమాట. అలా సెట్ చేయాలంటే మనం కూడా ఇప్పుడు ఏం చేయాలంటే ఒక కమాండ్ అనేది వాడాలన్నమాట. ఏంటిదంటే జాంగో అంటే జాంగో అనేది ఇన్స్టాల్ అయిపోయింది కాబట్టి దాన్ని మనం ఏం చేయాలంటే అడ్మిన్ జాంగో -admin అని ఎంటర్ చేసేసి తర్వాత మనం ఏం చేస్తామంటే స్టార్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ ప్రాజెక్ట్ అంటే మనం ఒక ప్రాజెక్ట్ జాంగోతో ఒక ప్రాజెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలి జాంగో -admin స్టార్ట్ ప్రాజెక్ట్ అని రాసేసి దీని పక్కన స్పేస్ ఇచ్చేసేసి మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఏదైతే ప్రాజెక్ట్ అనేది ఎంటర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ప్రాజెక్ట్ నేమ్ అనేది మనం ఇవ్వాలన్నమాట.
ఆ ప్రాజెక్ట్ నేమ్ అనేది ఏం పెడదాం అనుకున్నా అంటే డెమో డెమో అని రాసేసి దాని పక్కన డెమో బేస్డ్ ప్రాజెక్ట్ అమ్మ, బేస్డ్ ప్రాజెక్ట్, డెమో బేస్డ్ ప్రాజెక్ట్ అనేది ఎంత నేను ఏం చేస్తున్నానంటే ఈ జాంగోతో ఉన్న ప్రాజెక్ట్ని వర్క్ చేద్దాం అనుకుంటున్నాను అనేసి ఇచ్చేసేసి ఎంటర్ చేశాను. వెంటనే నాకు ఏం జరిగిందంటే డెమో బేస్డ్ అనే ఒక ప్రాజెక్ట్ అనేది నాకు ఏమైందంటే క్రియేట్ అవ్వడం అనేది జరిగిందనమాట. దాన్ని మీరు ఎక్కడ చూస్తారంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళేసి మీరు కనుక చూసారనుకోండి, బ్యాక్కి వెళ్ళేసి ఈ డెమోస్ అనేది కూడా ఈ డెమోస్ లోపలికి మీరు ఓపెన్ చేసి చూసారనుకోండి, ఇది స్టార్టింగ్ ఇందాక లేదనమాట. ఇప్పుడు కనుక మీరు చూసారనుకోండి, డెమోస్ అనే ఒక నేమ్తో నాకు ఏమైందంటే ఒక ప్రాజెక్ట్ అనేది నాకు ఏమైందంటే ఇన్స్టాల్ అవ్వడం అనేది జరిగిపోయిందనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఈ డెమోస్ అనే దాన్ని మనం ఏం చేసేసుకున్నామంటే ఇన్స్టాల్ చేసేసుకున్నాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే ఈ జాంగోతో మనం చేసే ప్రాజెక్ట్ అంతా కూడా బేస్ చేయాలంటే ఆ తర్వాత మనం ఏం చేయాలంటే సిఈడి అనేసి ఎంటర్ చేసేసి ఈ డెమో ప్రాజెక్ట్లోకి మనం వెళ్ళాలన్నమాట. డిఐఆర్ అని ఎంటర్ చేద్దాం. మనకు అక్కడ ఏమన్నాయి, డెమో బేస్డ్ ప్రాజెక్ట్ ఉంది కదా, దాంట్లోకి మూవ్ అవుదాం. సిఈడి అని రాసేసి డెమో బేస్డ్ ప్రాజెక్ట్ మనం చేస్తుంది డెమో బేస్డ్ ప్రాజెక్ట్ కాబట్టి దాంట్లోకి వెళ్దాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే దీంట్లోకి వెళ్ళేసి మనం ఏం చేయాలంటే ఏమున్నాయో చూద్దాం. డిఐఆర్ అని ఎంటర్ చేసేసి అక్కడ కనుక చూస్తే మనకి ఏమున్నాయంటే ఇక్కడ నాకు 3 ప్యాకేజెస్ ఉన్నాయన్నమాట. అంటే manage.py అని ఉంచుంది. ఆ manage.py అనే దాన్ని మనం ఏం చేయాలంటే దాన్ని రన్ చేయాలన్నమాట. అలా రన్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడికి వెళ్ళేసి అంటే పైథాన్ అంటే మనం దీంట్లో ఏం చేస్తారంటే దేన్నైనా సరే సర్వర్ని రన్ చేయాలన్నమాట. అలా సర్వర్ని రన్ చేయాలంటే పైథాన్ అని చెప్పేసి manage.py అంటే manage.py అంటే ఏంటి అనేది తర్వాత చెప్తాను. అంటే manage.py అని రాసేసి తర్వాత మనం ఏం చేయాలంటే రన్ సర్వర్ అనేసి ఎంటర్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఓపెన్ చేసామనుకోండి, వెంటనే మనకి ఏం జరుగుతుందంటే ఇలా మనకి ఏమవుతుందంటే ఒక ఎన్విరాన్మెంట్ అనేది సెట్ అయిపోతుంది. ఆ తర్వాత మీ అందరికి కూడా ఏమవుతుందంటే ఒక ఐపీ అడ్రస్ అనేది వస్తుందన్నమాట. ఇగో ఇక్కడ వస్తుంది చూడండి, ఈ ఐపీ అడ్రస్ ఏదైతే ఉందో ఈ ఐపీ అడ్రస్ అంతా కాపీ చేసేసుకొని ఇదిగో ఇక్కడ మీకు ఐపీ అడ్రస్ వస్తుంది. ఈ ఐపీ అడ్రస్ మొత్తాన్ని కూడా మీరు ఏం చేస్తారంటే కాపీ చేసేసుకోండి. ఇక్కడికి వచ్చేసి మీరు ఏం చేస్తారంటే కంట్రోల్ సి అని చేసేసి తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఇక్కడికి వచ్చి గూగుల్ సెర్చ్ బార్ ఓపెన్ చేసేసి మీరు ఏదైతే కాపీ చేసుకున్నారో ఆ వెబ్సైట్ని పేస్ట్ చేసేసి వెంటనే మీకు ఏమవుతుందంటే ఇలా మీకు ఒక బ్యాక్ ఎండ్లో ఒక జాంగోకి సంబంధించిన ఒక వెబ్ ఫ్రేమ్ వర్క్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. అంటే మనం చేసే వర్క్స్ అన్నీ కూడా నాకు ఏమైందంటే ఇక్కడ జాంగోకి సంబంధించిన ఏ ప్రాజెక్ట్ మనం చేయలేదు కాబట్టి ఇంతవరకు అందుకని జస్ట్ నాకు ఏమైందంటే ఒక ఎంపీగా ఉన్న పేజీ మాత్రమే ఓపెన్ అయిపోయింది అనమాట. ఎప్పుడైతే మనం జాంగోతో మనం డీల్ చేస్తూ ఉంటామో ఆ డీల్ చేసే మాడ్యూల్స్ అన్నీ కూడా మనకి ఏమవుతుందంటే స్క్రీన్ మీద ఆ వెబ్ ఫ్రేమ్ వర్క్స్ అన్నీ కూడా మనకి స్క్రీన్ మీదే కనపడతా ఉంటాయి. వాటితో మనం చేసే వర్క్ అంతా కూడా ఏం చేస్తామంటే టుమారో సెషన్ నుండి వన్ బై వన్ ఒక్కొక్క రియల్ టైం వర్క్ని మాత్రం ఏం చేస్తామంటే ప్రాజెక్ట్ని చేసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మనం జాంగో అనే మాడ్యూల్తో కనుక వర్క్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే జాంగోని సెటప్ చేసుకోవడం అనేది చేయాలన్నమాట. ఆ సెటప్ చేసుకోవాలంటే ఎలా చేస్తారంటే ఈ రూపంలో చేయడం అనేది చేస్తారన్నమాట. ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రం ఏమవుతుందంటే రేపటి నుండి జరిగే సెషన్స్ అన్నీ కూడా అర్థమవుతాయి అనమాట. లేదు అనుకుంటే ఏమవుతుందంటే మీరు ఎన్నిసార్లు చేసినా కానీ ఏమవుతుందంటే ఫైల్ నాట్ ఫౌండ్ ఎర్రర్ అని ఎర్రర్స్ అనేవి రావడమే జరుగుతుంది అనమాట. అందుకని ఈరోజు సెషన్ మనం ఏదైతే నేర్చుకున్నామో ఈ సెషన్లో చెప్పిన కంటెంట్ అంతా కూడా మీరు కూడా ప్రాక్టీస్ అవ్వండి. ఎక్కడన్నా బగ్స్ మీతో కనెక్ట్ అవుతాం. That's it for today's session. Thanks for joining everyone. Have a great day.